నమస్తే. గొర్రెల కుంభకోణం దాదాపు 700 నుంచి 1000 కోట్ల వరకు జరిగిందన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. 4 లక్షలకు పైన యూనిట్లను ఇప్పటివరకు పంపిణీ చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందా లేదా అనంటే 100కి 100%, 200% ఇందులో పెద్ద కుంభకోణం స్కామ్ జరిగిందని మనం ఓపెన్గానే చెప్పొచ్చు. కాకపోతే ఆధారాలు ఎట్లా సేకరిస్తారన్నది పాయింట్. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఇప్పటికే ఫేజ్ 2 తర్వాత వచ్చిన గైడ్లైన్స్ తర్వాత ఆనాటికున్న డైరెక్టర్ని, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ని, కొంతమంది ఆఫీసర్లను ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు. ఒక 2 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో గోల్మాల్ అన్న దాని చుట్టే తిరుగుతున్నది. అండ్ దట్టు ఒకటి బంజారాహిల్స్లో నమోదైన కేసు చుట్టే తిరుగుతున్నది కేసు అంతా. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 3,66,000 యూనిట్లు పంపిణీ చేశారు. మరి వాటికి సంబంధించిన విచారణ ఎక్కడా కనబడట్లేదు. అండ్ లక్ష్మారెడ్డి ఫస్ట్ ఫేజ్లో చాలా కీలకంగా వ్యవహరించిండు. మరి లక్ష్మారెడ్డి గురించిన చర్చే లేదు. ఆయన ఎక్కడున్నాడంటే కెనడాలో ఉన్నాడు. స్టిల్ ఇంకా ఆయన ఎస్సీ కార్పొరేషన్లో రిటైర్డ్ అయిపోయినప్పటికీ ఆయన ఉద్యోగం కల్పించిండు కేసీఆర్. ఆ ఉద్యోగంలో దర్జాగా ఆయన తన పదవిలో కొనసాగుతున్నాడు. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా, సో దీని మీద మనం వరుస వీడియోలు చేస్తున్నాం. సో ఈ స్కీమ్ 2017లో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడింది నా ముందున్న రవీందర్ గారు తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సో ఆయన కేసీఆర్ ప్రవేశపెట్టిన గైడ్లైన్స్ తర్వాత ఆయన క్వశ్చన్ చేయడంతో కేసీఆర్ డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి సో ఏమేం చేంజెస్ అడిగి అట్లా కొన్ని గైడ్లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. కట్ చేస్తే ఇక దీని ద్వారా పైసలు ఎట్లా తినాలన్నదే పనిగా పెట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు మింగిరు. కింది స్థాయిలో ఉన్న డాక్టర్లు, ఆ పై స్థాయిలో ఉన్న అధికారులు, ఆఫీసర్లు, మంత్రి వరకు టోటల్గా ఎవరికి పోవాల్సిన కమిషన్లు వాళ్ళకి పోయినాయి. ఇక్కడ ఒక కీలకమైన విషయం నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారని కేసు పెడితే ఆ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసింది వాళ్ళ గవర్నమెంట్. 2018లోనే సేమ్ ఇట్లాగే రవీందర్ గారు అండ్ వీళ్ళ టీం అంతా కలిసి వీళ్ళ టీం అందరికీ ఒకరు వచ్చి కంప్లైంట్ చేశారు. ఎక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బనగానపల్లి గోసుపాడు అవుకు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన గొల్ల కురుమలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళ దగ్గర నుంచి గొర్రెలు కొనుగోలు చేశారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అక్కడి నుంచి కొనుగోలు చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే, శ్రీయుత గౌరవనీయులైన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, గొర్రెల కొనుగోలు సందర్భంగా డాక్టర్ విజయభార్గవ్, అజయ్ తీసుకున్న కమిషన్ మాకు తిరిగి ఇప్పించి మాకు న్యాయం చేయాలని, చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుట గురించి అని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా రాశారు. ఇక్కడ ఈ డాక్టర్లు ఇద్దరు కలిసి ఎంత వసూలు చేశారంటే ఇక చూడండి, కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. ఇగో దాదాపు 10 మంది రైతుల దగ్గర, గొల్ల కురుమల దగ్గర నుంచి 20 లక్షలు, 10 లక్షలు పేర్లు విత్ నేమ్స్, తుపాకుల సిద్ధయ్యకు దాదాపు 20 లక్షలు ఇవ్వాలి, దత్తయ్య గారు శ్రీనివాసులకు 10 లక్షలు ఇవ్వాలి. ఇట్లా 6.5 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 1,80,000, 5 లక్షలు, 10 లక్షలు, ఓవరాల్గా కౌంట్ చేస్తే దాదాపు 1,30,00,000 ఒక ఇద్దరు డాక్టర్లే. ఇక లెక్కేసుకోండి, ఇక మొత్తం గొర్రెల యూనిట్లు కథా వ్యవహారము, ఎంతమంది డాక్టర్లు ఎంత తిన్నారు, ఆ కమిషన్లు లక్ష్మారెడ్డికి ఎంత వచ్చినాయి, ఇప్పుడున్న అధికారులకు ఎంత వచ్చినాయి, ఒక్కసారి లెక్క తీస్తే 100 కోట్ల స్కామ్ జరిగిందని అర్థమవుతున్నది. మరి ఇప్పుడు ఇంత డీటెయిల్గా గతంలో ఇచ్చిన కంప్లైంట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కదా, విజిలెన్స్ దగ్గర ఉండుంటాయి కదా సార్, డౌటే లేదు, ఉండుంటాయి కదా. మరి వీళ్ళని అరెస్ట్ చేసిరా అంటే ఈ విచారణ ఎటువైపు వెళ్తున్నది? మా పాయింట్ ఒకటే, ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఈ గొల్ల కురుమలకి న్యాయం జరగాలి. చాలామంది డీడీలు కూడా కట్టి నెలల తరబడి వెయిట్ చేసిరు పాపం, వాళ్ళు అప్పులు చేసి, వాళ్ళకి న్యాయం జరగడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ఇట్లా వీళ్ళు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చిర్రు. గొర్రెల పంపిణీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి గొల్ల కురుమలకు నగదు బదిలీ ప్రవేశపెట్టుట గురించి తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం. సో వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిరు. ఈ ఫైట్ని ఏనాడు ఎవరు కూడా చూపించలే బేసిక్గా.